నమస్తే. నేను ఈరోజు క్రియా విశేషణం చెప్తున్నాను. ఒకసారి చూడండి అమ్మా. जो शब्द क्रिया की विशेषता को बताते तो उसे క్రియా విశేషణం कहते हैं. చూడండి, క్రియ యొక్క విశేషణం తెలియజేసినట్లయితే క్రియా విశేషణం అంటారు. సాధారణంగా క్రియకు ముందు క్రియా విశేషణం వస్తుంది. చూడండి, ఇక్కడ ఉదాహరణ చూడండి అమ్మ ఒకసారి. రామ్ ధీరే ధీరే చల్తా హై. రాముడు నెమ్మదిగా నడుస్తున్నాడంట. నడవడం అనేది క్రియ, చల్తా అనేది క్రియ. క్రియకు ముందు క్రియా విశేషణం వస్తుంది. ఎలా నడుస్తున్నాడు? నెమ్మదిగా. కాబట్టి ఇది క్రియా విశేషణం అయింది. యహ 4 ప్రకారకే హై. ఇవి 4 రకాలు. క్రియా విశేషణాలు మొత్తం 4 రకాలు. చూడండి, స్థానవాచక క్రియా విశేషణ, కాలవాచక క్రియా విశేషణ, పరిమాణవాచక క్రియా విశేషణ, రీతివాచక క్రియా విశేషణ. స్థానవాచక క్రియా విశేషణలోని కహా అనే ప్రశ్న వేసుకోవాలి. ఎక్కడ? కాలవాచక క్రియా విశేషణలో కబ్, ఎప్పుడు అనే ప్రశ్న వేయాలి. కబ్ అంటే ఎప్పుడు. పరిమాణవాచక క్రియా విశేషణానికి కితన అనే ప్రశ్న వేసుకోవాలి. కితన అంటే ఎంత, పరిమాణాన్ని తెలియజేస్తుంది. రీతివాచక క్రియా విశేషణ కైసా, ఎలా అనే ప్రశ్న వేసుకోవాలి. చూడండి, ఇక్కడ स्थानवाचक क्रिया विशेषण जो क्रिया की स्थान संबंधी विशेषता प्रकट करते हैं तो उसे स्थानवाचक क्रिया विशेषण कहते हैं. చూడండి, ఇక్కడ మనకి ఉదాహరణ घर के बाहर खेलो. ఇక్కడ మనకి ఏమన్నాడు? జో క్రియకి స్థాన సంబంధి, స్థానం ఎక్కడ అనేది ప్లేస్ గురించి, ఈ స్థానం గురించి తెలియజేస్తుంది కాబట్టి ఇది స్థానవాచక క్రియా విశేషణం అన్నాం. గర్కే బాహర్ కేలో, ఇంటి బయట ఆడుకోమన్నారు. ఇక్కడ బయట అనడానికి స్థానం, ఇంటి బయట అనేది ఇక్కడ క్రియా విశేషణమైంది, స్థానవాచక క్రియా విశేషణమైంది. రాము యహా బైఠతా హై. రాము ఇక్కడ కూర్చుంటున్నాడు. ఇక్కడ అంటే స్థానాన్ని తెలియజేస్తుంది కాబట్టి స్థానవాచక క్రియా విశేషణం. ఎక్కడ అని ప్రశ్న వేస్తే దాని జవాబు వస్తే దాని స్థానవాచక క్రియా విశేషణం అంటారు. స్థానాన్ని తెలియజేసినట్లయితే స్థానవాచక క్రియా విశేషణం అంటారు. రాముడు ఎక్కడ కూర్చున్నాడు? ఎక్కడ? రాముడు ఎక్కడ కూర్చున్నాడు ఇలాగ అంటున్నాం కాబట్టి ఇది స్థానాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇది స్థానవాచక క్రియా విశేషణం. కాలవాచక క్రియా విశేషణ जो क्रिया के होने का समय का बताते तो उसे కాలవాచక క్రియా విశేషణ कहते हैं. చూడండి, ఒక్కొక్క క్రియ జరిగేటప్పుడు దాన్ని కాలాన్ని తెలియజేస్తున్నట్లయితే దాన్ని ఏమంటారంటే కాలవాచక క్రియా విశేషణం అంటారు. చూడండి, ఉదాహరణ రాము ఆజ్ ఆతా హై. రాము ఈరోజు వస్తున్నాడు. చూడండి, రాము ఈరోజు వస్తున్నాడు. కాలాన్ని కాలవాచక క్రియ విశేషణం ఏంటి? ఆజ్, ఈరోజు. ఎప్పుడు అని ప్రశ్న వేస్తే జవాబు వస్తే దాన్ని కాలవాచక క్రియా విశేషణం అంటారు. కబ్ అనే ప్రశ్నిస్తే జవాబు వస్తే దాన్ని కాలవాచక క్రియా విశేషణం అంటారు. చూడండి, రాజు ఈరోజు వస్తున్నాడు. రాజు ఎప్పుడు వస్తున్నాడు? ఈరోజు వస్తున్నాడు. ఈ విధంగా మనం దాని యొక్క కాలాన్ని తెలియజేసినట్లయితే దాన్ని కాలవాచక క్రియా విశేషణం అంటారు. పరిమాణవాచక క్రియా విశేషణం जो क्रिया के परिमाण को प्रकट करे उसे పరిమాణవాచక క్రియా విశేషణ कहते हैं. చూడండి, పరిమాణాన్ని తెలియజేస్తే పరిమాణవాచక క్రియా విశేషణం. చూడండి, రాము బహుత్ ఖేల్తా హై. రాము చాలా ఆడుకుంటాడంట, ఎక్కువగా ఆడుకుంటాడంట. పరిమాణాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇది పరిమాణవాచక క్రియా విశేషణం. అమీర్ బహుత్ దూర్ చల్తా హై. అమీర్ చాలా దూరం నడుస్తున్నాడు, చాలా దూరం. పరిమాణాన్ని తెలియజేస్తుంది కాబట్టి పరిమాణవాచక క్రియా విశేషణం. క్రియ యొక్క పరిమాణాన్ని తెలియజేసినట్లయితే దాన్ని పరిమాణవాచక క్రియా విశేషణం అంటారు. ఎంత అని ప్రశ్న వేస్తే జవాబు వస్తే దాన్ని పరిమాణవాచక క్రియా విశేషణం అంటారు. హిందీలో కితనా అనే ప్రశ్న వేసుకోవాలి. రీతివాచక క్రియా విశేషణం जो क्रिया के रीति का संकेत करे उसे రీతివాచక క్రియా విశేషణ कहते हैं. చూడండి, క్రియ జరిగే రీతిని తెలియజేసినట్లయితే ఏ విధంగా జరుగుతుంది అనేది తెలియజేసినట్లయితే దాన్ని రీతివాచక క్రియ విశేషణ అంటారు.
రాము ఐసా ఖేల్తా హై. రాము ఈ విధంగా ఆడుతున్నాడు. ఐసా అనేది రీతివాచక క్రియా విశేషణంలోనికి వస్తుంది. ఎలా అనే ప్రశ్న వేస్తే దాని ఆన్సర్ వస్తే దాన్ని రీతివాచక క్రియా విశేషణం అంటారు. ఎలా? రోహిత్ ధీరే ధీరే హస్తా హై. రోహిత్ నెమ్మదిగా నవ్వుతున్నాడంట. నెమ్మదిగా అనేది అతని యొక్క ఎలా చేస్తున్నాడు నెమ్మదిగా అనేది ఏమవుతుందమ్మా రీతివాచక క్రియా విశేషణం అవుతుంది. అంటే ఎలా చేస్తున్నాడు నెమ్మదిగా. అదేవిధంగా రాము నెమ్మదిగా నడుస్తున్నాడు. అతని యొక్క ఏ విధంగా నడుస్తున్నాడంటే నెమ్మదిగా. ఇలాంటి పదాలు వచ్చినట్లయితే అది రీతివాచక క్రియా విశేషణం అవుతుంది. ధన్యవాదాలు.